పశ్చిమాసియా యుద్ధంపై సిపిఎం నిరసన బాటపట్టింది. అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా చార్మినార్ నుంచి నాంపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టింది. యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని యుద్ధం ఆపేలా అంతర్జాతీయ స్థాయిలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఇక సిపిఎం చేపట్టిన నిరసన కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. యుద్ధం తక్షణమే ఆపివేయాలంటూ కూడా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చార్మినార్ నుండి నాంపల్లి వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో అన్ని పార్టీల నేతలు అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం అంతా సిపిఎం పార్టీ అధ్యక్షుడు జాన్ వెస్లీ గారు ఉన్నారు. అసలు ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం కనుక్కుందాం. అన్నా చెప్పండి, ఏంటి ర్యాలీ నిర్వహించారు? చాలా రోజుల నుంచి కూడా యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఏంటి ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏంటి? అమెరికా సామ్రాజ్యవాదం దేశం అట్లాగే ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధాన్ని చేస్తుంది. అట్లాగే ఇంతకుముందే పాలస్తీనా మీద అలాంటి దాడులకు పాల్పడి ఆ ప్రాంతాన్ని అంత విధ్వంసానికి పాల్పడింది. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికాలో విచారణ జరుపుతుంది. ఇప్పుడు క్యూబాను ఆక్రమిస్తామని చెప్పి అంటున్నారు, గ్రీన్లాండ్ ఆక్రమిస్తామంటున్నారు. ప్రపంచంలో మేము చెప్పినటువంటి వాళ్ళే పాలకులుగా ఉండాలనేటటువంటి ప్రపంచ పోలీస్ పాత్రను నిర్వహిస్తుంది అమెరికా. ఆ రకంగా చేసేటటువంటి చర్యలను, ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాలు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చార్మినార్ నుండి హైదరాబాద్లో నాంపల్లి వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని వ్యతిరేకించడం లేదు. అమెరికా ఎందుకు ఇప్పుడు అఖిలపక్షంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తే దాదాపు అన్ని పార్టీల నేతలు కనిపిస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఏం చెప్తారు మరి? వారికి యుద్ధం ఆగడం ఇష్టం లేదంటారా ఏంటి? అమెరికా సామ్రాజ్యవాదం ముందు ప్రధానమంత్రి మోడీ మోకరిల్లడం జరుగుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లడం అనేది దేశ ప్రజల్ని అవమానించడం లాంటి ఘటన ఇది. ఇప్పటికైనా మోడీ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల ముందుకు రావాలని, ఇప్పటికే ఈ యుద్ధం వల్ల దేశంలో ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, సిలిండర్ ధరలు పెరిగి తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. అయినా సరే మోడీ అమెరికాకు అనుకూలంగా వివరించేటటువంటి చర్యను దేశ ప్రజలు, మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఓకే, ఫైనల్గా ఈ యుద్ధం వ్యతిరేకత పైన ప్రజలకు అవగాహన కల్పించాలంటే ఏం చెప్తారు ప్రజలకు? అందుకే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికాలో కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి యుద్ధాలని కొనసాగిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధాన్ని వ్యతిరేకించకపోతే మోడీ కూడా దేశ ప్రజల ఆగ్రహానికి, అట్లాగే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నాం. సో అది వింటున్నారు కదా, తక్షణమే యుద్ధము ఆపకపోతే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు, ఆగ్రహం చూపిస్తారు. ఖచ్చితంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి, యుద్ధం ఆపే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా అటు ఆ సిపిఎం పార్టీ అధ్యక్షుడు జాన్ వెస్లీ గారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీకాంత్, అక్రమిక్ టీవీ.